రానున్న 10 రోజుల్లో మెగా డిఎస్సి వదులుతాం నారా లోకేష్ బాబు ప్రత్యక్షంగా వెల్లడించారండి మీడియా ముందు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మరో 10 రోజుల్లోగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు అమలు ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పారు. కాగా విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్, వచ్చే 10 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని పలుమార్లు చెప్పుకొచ్చారు. జూన్ నెలలో పాఠశాలలు తెరిచేలోపు నియామకం చేపట్టనున్నట్లుగా ఆయన వివరించారండి. గతంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు క్యాబినెట్లను తీర్మానం చేసింది. మెగా డిఎస్సి ద్వారా మొత్తం 16,347 పోస్టులను అయితే భర్తీ చేయనుంది అని చెప్తున్నారు. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80% ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2,024 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. అలాగే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉండనున్నాయని చెప్పారండి. మరోవైపు సంక్షేమ పథకాల అమలు విషయంలో అంతిమ లబ్ధిదారుల వరకు ఫలాలు చేరాలన్నదే నా ఉద్దేశమని మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు. ఏది ఏమైనా డిఎస్సి మీద పూర్తి క్లారిటీ ఇచ్చినట్టుగానే అనుకోవాలండి.